అయితే ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నుంచి ఫస్ట్ లెసన్ నేర్చుకుంటున్నామమ్మా. లెటర్ టు ఈజ్ సన్స్ టీచర్. లెసన్ పేరు ఏం పేరమ్మా? లెటర్ టు ఈజ్ సన్స్ టీచర్. చూడండి, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎనోటేషన్ నేర్చుకుంటే మనకి ఎనోటేషన్లో 4 క్వశ్చన్ నేర్చుకోవచ్చు. దీని నుండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తుంది కదమ్మా. దాంట్లో కూడా 4 క్వశ్చన్స్కి ఆ ఆన్సర్ దీన్ని ఇచ్చేవచ్చు మనం. అందువల్ల మనం ఒక క్వశ్చన్ నేర్చుకుంటే 8 మార్క్స్ వస్తాయి. ఓకే, రైట్. Teach him to learn how to gracefully lose and enjoy winning when he does win. అంటే టీచ్ హిమ్ అంటే చెప్పు. ఏమని చెప్పు? టు లెర్న్, నేర్చుకోమని చెప్పు. హౌ టు గ్రేస్ఫుల్లీ లాస్ అండ్ ఎంజాయ్ విన్నింగ్, ఏ విధంగా విన్నింగ్ని ఎంజాయ్ చేయాలో లేదా ఏ విధంగా ఓడిపోయినప్పుడు ఉండాలో అనే విషయాన్ని క్లియర్గా మా వాడికి చెప్పు అని ఈ లైన్లో ఉందమ్మా. ఈ లైన్ దేని గురించి ఉందో ఇక్కడ మన రాద్దాం, రెఫరెన్స్ ఉంది చూడండి అమ్మా. ద గివెన్ లైన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. గివెన్ లైన్ అంటే ఇదిగోండి ఈ సెంటెన్స్ ఉంది కదా, ఈ గివెన్ లైన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్. ఏ లెసన్ తీసుకోబడిందమ్మా? లెటర్ టు ఈజ్ సన్స్ టీచర్. లెటర్ టు ఈజ్ సన్స్ టీచర్. ఈ లెసన్ ఎవరు రాశారమ్మా? రిటన్ బై అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ ఎవరైతే ద 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, అమెరికాకు 16వ ప్రెసిడెంట్, అధ్యక్షులు అనమాట. రైట్. ఇట్ ఈజ్ ఏ లెటర్. ఈ లెసన్ మొత్తం, ఈ లైన్ కూడా దేనికి సంబంధించిందమ్మా? లెటర్కి సంబంధించిందమ్మా. రిటర్న్ టు హిజ్ సన్స్ టీచర్ రాశారటమ్మా. రిటర్న్ రాయబడింది, ఎవరికి రాయబడింది? టు హిజ్ సన్స్ టీచర్. ఎవరు? అబ్రహాం రాశాడు ఈ లెటరు. ఎవరి కోసం రాశారటమ్మా? అతని కొడుకు యొక్క టీచర్కి ఈ లెటర్ రాశారటమ్మా. అది ఇక్కడ రెఫరెన్స్. కాంటెక్స్ట్ చూడండి. ద లెటర్ హ్యాజ్ యూనివర్సల్ అపీల్. చూసారమ్మా, యూనివర్సల్ అపీల్. ఎందుకంటే లెటర్ అంటే కామన్గా పర్సనల్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఎందుకు యూనివర్సల్ అపీల్ అన్నాడు అంటే అందరికి సంబంధించినది. యూనివర్సల్ అపీల్ అంటే అందరికీ సంబంధించినది. ఎందుకన్నాడంటే ప్రతి తండ్రి కూడా పిల్లవాడి గురించి టీచర్స్కి కొన్ని విషయాల్ని, మావాడికి అది నేర్పు, ఇది నేర్పు, మావాడికి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పు, మావాడికి స్పీచ్ ఇవ్వడం నేర్పు, మావాడికి రైటింగ్ బాగా నేర్పు అని మన టీచర్స్కి చెప్తాం కదమ్మా. మనమైతే చెప్తాం. అబ్రహాం లింకన్ అదే విషయాన్ని ఏం చేశాడు? లెటర్లో చెప్పాడు. అందుకే ఇది అందరికి సంబంధించిన లెటరు అని చెప్తున్నాడు అనమాట. రైట్. ద గివెన్ లైన్స్ టెల్ అబౌట్. ఈ లైన్ అనేది దేనికి సంబంధిస్తుందటమ్మా? ద పీస్ ఆఫ్ అడ్వైజ్ గివెన్ బై లింకన్. అంటే లింకన్ ఒక చిన్న సలహా ఇస్తున్నట్టమ్మా. సలహా ఈ లైన్లో ఉందటమ్మా. ఎవరికి ఇస్తున్నారటమ్మా? టు ద టీచర్. టీచర్కి. ఎవరి టీచర్కి? అతని కొడుకు యొక్క టీచర్కి ఇస్తున్నట్టమ్మా సలహా. ఏంటి? ఆన్ హౌ టు బిల్డ్ ద క్యారెక్టర్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్ యొక్క క్యారెక్టర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలంటే డెవలప్ చేసుకోవాలో, అదేవిధంగా కండక్ట్ అంటే ఏంటి? చదువుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో అదే విషయం మీద సలహా ఇస్తున్నాడటమ్మా అబ్రహాం లింకన్ టీచర్కి. రైట్. ఇది కాంటెక్స్ట్. ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. ద టీచర్ షుడ్ టీచ్ ద చైల్డ్ దట్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ లైఫ్. టీచర్ అంటేటమ్మా షుడ్ టీచ్ అంటే తప్పకుండా చెప్పాలటమ్మా. ఏమని చెప్పాలి పిల్లాడికి? విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ లైఫ్. రే బాబు, గెలుపు ఓటములు జీవితంలో భాగమేనరా అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాలంటమ్మా. వెన్ ఎవర్ ద చైల్డ్ ఫేసెస్ ఫెయిల్యూర్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. చూసారా, అంటే ఒక పిల్లవాడు ఎప్పుడైనా సరే తన జీవితంలో ఫెయిల్యూర్ అయితే యూ షుడ్ యాక్సెప్ట్, ఒప్పుకోవాలటమ్మా. విత్ గ్రేస్, హుందాగా అంటే మర్యాదగా ఒప్పుకోవాలటమ్మా. అందుకని డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎదుటి వ్యక్తుల మీద మనము తప్పుని తోసేయకూడదు అనమాట. ఆ విధంగా మనము హుందాగా తప్పుని సిన్సియర్గా ఒప్పుకోవాలని చెప్తున్నాడు అనమాట. మనం ఎప్పుడైనా ఫెయిల్ అయితే. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్. చూసారా, ఇదే పాయింట్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకో, ఇన్ కేస్ ఆఫ్ అంటే ఏదైనా సందర్భంలో ఫెయిల్ అయినైతే ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ద బ్లేమ్ ఆన్ పీపుల్. మనం ఏం చేస్తుంటే మనం ఓడిపోయినప్పుడు లాడు ఆడలేదురా, ఆడుంటే గెలిచేవారు రా మ్యాచ్ అని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ ఉంటాం ప్రజలపైన. అంటే సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు. ఈరోజు మనకి ఇంటి దగ్గర పరిస్థితి బాగోలేదురా, అందుకే మనం ఓడిపోయాంరా అని మనం ఇలా బయట వారి మీద మన లోపాన్ని నెట్టేస్తాం. మన లోపం మనకి గుర్తించాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈజ్ బెటర్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. ఏమన్నాడంటే నువ్వు ఓటమిని ఒప్పుకోవడం చాలా బెటర్ అని చెప్తున్నాడు. విత్ డిగ్నిటీ, చాలా హుందాగా మర్యాదగా ఓటమిని ఒప్పుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నాడు. అండ్ కరెక్ట్ ద మిస్టేక్స్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి, మనం ఎప్పుడైతే ఓడిపోయామో మనం తెలుసుకున్నామో ఖచ్చితంగా అందులో మిస్టేక్స్ మనం తెలుసుకోవాలటమ్మా. అప్పుడే మనకి నెక్స్ట్ సక్సెస్ వస్తుందని చెప్తున్నాడు.
వన్ షుడ్ నాట్ బికమ్ డిఫరెన్స్ ఇఫ్ వన్ ఫెయిల్స్. చూసారా ఇక్కడ చూడండమ్మా, ఇఫ్ వన్ ఫెయిల్స్, ఎవరైనా సరే ఫెయిల్ అయినట్లయితే ఏ విషయంలోనైనా సరే, షుడ్ నాట్ బికమ్ డిప్రెస్డ్, కృంగిపోకూడదు అంటమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆత్మహత్యలు ఇక్కడ నుండే వస్తున్నాయి. వాళ్ళకు అనుకున్నది కాలేదనుకోండి, అది ఏ విషయమైనా సరే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు పిల్లలు. సో ఈ లైన్ చాలా బాగా చెప్పాడమ్మా. రైట్. ద చైల్డ్ షుడ్ అండర్స్టాండ్ దట్. చూడమ్మా, పిల్లవాడు ఏం చేయాలటమ్మా, అండర్స్టాండ్, కంపల్సరీగా అండర్స్టాండ్ ఉండాలంటే ఏంటమ్మా, దట్ ఫెయిల్యూర్ ఇన్ ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయితే విత్ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ ఈజ్ ఆనరబుల్ దెన్ పాసింగ్ బై కాపీయింగ్. చూసారా, చాలా ఇంపార్టెంట్ లైన్ చెప్పారు ఇక్కడ. పాసింగ్ బై కాపీయింగ్ అంటే కాపీ కొట్టి పాస్ అవడం కంటే నువ్వు సిన్సియర్ రాసి ఫెయిల్ అయితే ఎంతో గౌరవం అటమ్మా, మన అందరినీ గౌరవిస్తారటమ్మా మనల్ని. అర్థమైందా? కాపీ కొట్టడానికి అయితే చూడకూడదు అని చెప్తున్నాడు. సిమిలర్లీ, అదేవిధంగా వెన్ హీ విన్స్ ఓవర్ సిచ్యువేషన్, ఏదైనా సందర్భంలో గెలిచామనుకోండి, గెలిచేటప్పుడు ఈ మస్ట్ సెలబ్రేట్, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ కొంత లిమిట్లో చేసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ జనరల్ రిలవెన్స్ చూడమ్మా. ఇన్ లైఫ్, సాధారణంగా మన జీవితంలో టు బి హ్యాపీ అండ్ కంటెంటెడ్, హ్యాపీగా ఉండాలన్నా, కంటెంటెడ్ అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నా, స్ట్రాంగ్ అంటే ఏ సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలన్నా, ఇట్ ఈజ్ నెసరీ, తప్పనిసరిగా టు పాసెస్ కలిగి ఉండాలి. ఏంటంట ద క్వాలిటీస్, కొన్ని లక్షణాలు కలిగి ఉండాలటమ్మా. ఏంటంటే అవి ఫెయిత్, విశ్వాసం, అంటే నీ మీద నీకు ఒక విశ్వాసం ఉండాలటమ్మా. ఇంటిగ్రిటీ అంటే సమానత్వం, సమానం అంటే కష్టాలని నష్టాలని సమానంగా చూడాలటమ్మా. అదేవిధంగా గ్రేస్ఫుల్నెస్, అందరితో మర్యాదగా ఉండాలటమ్మా. ఈ 3 క్వాలిటీస్ ఉండటమ్మా మన జీవితంలో హ్యాపీగా ఉంటాము, ఏ సమస్యనని ఎదుర్కోవడానికి సిద్ధంగా స్ట్రాంగ్గా ఉంటామని చెప్తున్నాడు అనమాట. వీ షుడ్ యాక్సెప్ట్ డిఫీట్ విత్ గ్రేస్, ఆల్రెడీ డిస్కస్ చేసామమ్మా. వీ షుడ్ యాక్సెప్ట్ డిఫీట్ విత్ గ్రేస్ అంటే గ్రేస్ అంటే మర్యాద అని చెప్పాం కదమ్మా, మర్యాదగా మనం వాటిని ఒప్పుకోవాలటమ్మా. వితౌట్ బికమింగ్ రివెంజ్ఫుల్ అంటే కక్షిపూరితంగా మారకూడదు అని చెప్తున్నారటమ్మా. అదేవిధంగా లైక్ వైజ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ విక్టరీస్, వీ షుడ్ సెలబ్రేట్ అవర్ విక్టరీస్, ఖచ్చితంగా మనం ఏదైనా సాధిస్తే సెలబ్రేట్ చేసుకోవాలటమ్మా, కానీ ఒక కండిషన్ ఉందమ్మా. బట్ ప్రైడ్ షుడ్ నాట్ గెట్ ఇంటూ అవర్ హెడ్స్ అంటే గర్వం, అహంకారము మన మైండ్ వరకు రాకూడదు అని చెప్తున్నారు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అందుకని మైండ్ వరకు రాకూడదు అన్నాడు. దీని అర్థం ఏంటంటే తల పొగరు అంటారు, నాకంటే గొప్పవాడు లేడు, నేనే టాపర్ని, ఎప్పటికీ నేనే టాపర్ని అని చెప్పుకుంటాం కదమ్మా, ఆ విషయం అయితే చేయొద్దు అని చెప్తున్నాడమ్మా. ఇదమ్మా మనకి చాలా ఇంపార్టెంట్ అనోటేషన్ అమ్మా. ఒక అనోటేషన్ నేర్చుకుంటే చాలు, ఈ లెసన్ నుంచి ఇంకొక క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 3లో పారాగ్రాఫ్ క్వశ్చన్, దానికి కూడా ఇదే ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే మీరు ఒక స్మాల్ థింగ్ చేయాలి, ఏంటంటే రిఫరెన్సు కాంటెక్స్ట్ కలిపి ఒక పారాగ్రాఫు, ఎక్స్ప్లెనేషను జనరల్ రెలవెన్స్ కలిపి ఒక పారాగ్రాఫ్ని మనం 2 పారాగ్రాఫ్లో దీన్ని రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఒక అనోటేషన్ నేర్చుకుంటే మనకి 8 మార్క్స్ వస్తాయి. మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.